బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీద వార్డెన్ మీద కంప్లైంట్ వచ్చిన మీదట గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఆర్డీఓ గారు మాకు కూడా చెప్పారు. ఆర్డీఓ గారితో పాటు మేము కూడా వచ్చాము. ఆర్డీఓ వెరిఫై చేయగా పిల్లల్ని కూడా అడగటం జరిగింది. వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఇక్కడ ప్లేయింగ్ కిట్స్ అది కూడా మాకు ఇవ్వట్లేదు ఆడుకోవటానికి అని చెప్పారు. రావట్లేదు. వాటర్ ట్యాంక్ కూడా ప్రాబ్లంగానే ఉంది. అది కూడా బాగు చేయించాలి అని ఎంక్వైరీ చేయించాలండి. మరి మేము కూడా అడిగితే కూడా అట్లా చెప్పారు. అది ఒక్కసారి మన వార్డెన్ గారు పిల్లలు అంటే రైస్ పట్టుకెళ్తున్నారు అని చెప్పారండి. అంతే. ఆయన వార్డెన్ చెప్పిన దాన్ని బట్టి కూడా స్టేట్మెంట్ తీసుకొని రిపోర్ట్ అన్ని కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాము. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకొని మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తారో అది దానికి సమాధానంగా అదే వార్డెన్ కూడా ఏం చెప్తారో కూడా విని రెండు కలిపి మొత్తం రిపోర్టు మేము ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాము. అదే వేరియేషన్ ఉందండి. 55 మంది అయితే 35 మంది ఇక్కడ ప్రజెంట్ అయ్యారు. అదైతే వేరియేషన్ ఉంది. అది కూడా రైస్ కూడా స్టాక్ వేరియేషన్ కూడా ఉంది. అది కూడా మనం ఒకసారి వెరిఫై చేసి రిపోర్ట్ అంతా కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాం. అటెండెన్స్ రిజిస్టర్ ఇవన్నీ కూడా మేము అన్ని రిపోర్ట్ రాసి ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాం. బీసీ హాస్టల్లో మొత్తం ఏం బాగోట్లేదు సార్. అలాగే బియ్యము సార్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నైట్ టైము లైట్లు కట్టేసి అట్టుకుపోతున్నారు సార్. మేమేమో లైట్లు వేసేటోళ్ళం సార్. లైట్లు వేస్తుంటే మళ్ళీ లైట్లు కట్టేసి అట్టుకుపోయేటోళ్ళు సార్. అలా ప్లాన్లు వేసేటోళ్ళు సార్. ప్లాన్ వేస్తుంటే సార్ మేము ఒకసారి గమనించాం సార్. గమనిస్తుంటే